ఆ మాట వచ్చి అసెంబ్లీలోకి వచ్చి చెప్పొచ్చుగా. అసెంబ్లీలో రాని మనిషి గెలిచి ఉపయోగమే ఉంది. అసెంబ్లీలోకి రాడా? నీ రాష్ట్రం మొత్తం ఉన్న సమస్యలు చెప్పు, నువ్వు తప్పు లేదు. అసెంబ్లీకి వచ్చి చెప్పాలిగా. అసెంబ్లీకి ఎందుకు రాడు? రాని మనిషి చెబితే విలువ ఉందా? అసెంబ్లీకి ఇప్పుడు తను ఎమ్మెల్యే, అసెంబ్లీకి వచ్చి చెప్పే అర్హత తనకు ఉంది. నీకు టైం ఇవ్వకపోతే నాకు టైం ఇవ్వలేదని అనొచ్చు. అసలు నువ్వు అసెంబ్లీకి అటెండ్ అవ్వట్లేదుగా. అంటే మాకు ప్రతిపక్ష హోదా కల్పించలేదు కాబట్టి కదా. ఇప్పుడు ఇండియాలో రాష్ట్రాలు అన్నీ ఉన్నాయి. అన్ని రాష్ట్రాలకి 1/10 రావాలని ఉంది. అక్కడ 1/10 రాలేదుగా. ఈయనకి 175లో 11 సీట్లు వచ్చినాయి. 18 సీట్లు వస్తే కానీ ప్రతిపక్ష హోదా వచ్చేది కాదు. ఏ రాజ్యాంగంలో ఉంది ఇన్ని సీట్లు వస్తేనే మన అసెంబ్లీ? మరి అట్లయితే తను తెలుగుదేశానికి 23 సీట్లు వచ్చినప్పుడు నేను తలుచుకుంటే 5-6 కానీ ఆ ఆటో లాక్కుంటే ఈయన ప్రతిపక్ష హోదా కూడా పోతుందని ఎట్లా అన్నాడు? ఏ ప్రకారం అన్నాడు? అనలేదా? ఇదే రాజధాని అని చెప్పి ఒప్పుకున్నాడా లేదా? తర్వాత 3 అని చెప్ప 3 కట్టుకో 30 కట్టుకో మొదటి దాన్ని నాశనం చేయడం దానికి అసలు ఆయనకి అర్హత రాజకీయంలో ఉండే అర్హత లేదు. జగన్మోహన్ రెడ్డికి అర్హత లేదు. అంటే రైతులకి అండగా ఉన్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. వైసీపీలో ప్రజలంతా రైతులంతా ఆనందంగా ఉన్నారు అన్నారు కదా. ఏమీ కాదు. అటు మళ్ళీ తన అధికారంలోకి వస్తానన్నాడు. అధికారంలోకి రాడు. శాశ్వతంగా జైల్లో ఉండాల్సిన మనిషి. ఏంటి మరి ఇప్పుడు తాజాగా చూస్తే కనుక నేను విజయవాడలోనే ఉంటాను, ఎవరు వచ్చి అరెస్ట్ చేసుకుంటారో రామారావు వాళ్ళని ఎవరు ఆపుతున్నారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట. ఇప్పుడు మేకకు పోతు గాంభీర్యం అంటే అదే. తీసుకెళ్ళి నరికే వరకు అబ్బో నన్ను చూసి జనంతో తడుచుకున్నా అంటున్నారు, నాకు 2 కొమ్ములు ఉన్నాయి, నన్ను చూసి తడుచుకుంటున్నారు ఈ జనం అనుకుంటుంది. మెడ నరికే వరకు అంతే. దాన్ని మేకపోతు గాంభీర్యం అంటారు. అంటే నాకు ఈ పోరాటాలే కొత్త ఏం కాదు, నేను ఎప్పటి నుంచో నువ్వు న్యాయం కోసం పోరాట్లా, అన్యాయం కోసం పోరాడే మనిషి నువ్వు. న్యాయం కోసం పోరాడే మనిషి కాదు. దేవుడు న్యాయం ధర్మం వైపే ఉంటాడని చెప్పేసి కూడా అంటున్నమాట. దేవుడు ధర్మం అది ఉత్తి మాటలు. ఇవన్నీ రాజకీయంలో ఉండే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. ఈసారి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ప్రజలు మొత్తం వైసీపీ వైపే. మరి నువ్వు చేసిన నేరానికి శిక్ష ఎవరు అనుభవిస్తారు? జైలుకి ఎవరు వెళ్తారు? డూప్లికేట్ పెడతావు అందులో. శాశ్వతంగా జైల్లో ఉన్న ఆయన చేసిన నేరాలు శాశ్వతంగా జైల్లో ఉండాల్సిన అన్ని నేరాలు చేశాడు. అంటే జైలుకి వెళ్ళే అవకాశం ఉందంటారా? తప్పకుండా 100 పాళ్ళు. ఆయన కనుక అరెస్ట్ చేయకపోతే వాళ్ళందరినీ చేయకపోతే నెక్స్ట్ ట్రిప్ చంద్రబాబును కూడా ఎవరు నమ్మరు జనం, తెలుగుదేశాన్ని కూడా నమ్మరు. ఎటువంటి పరిస్థితుల్లోనూ జూన్లోనే తెలియదు. కాదు, అన్యాయంగా వైసీపీ వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టారని నువ్వు పెట్టినప్పుడు నువ్వు నా మీద అక్రమం కేసులో కోర్టుకు వచ్చి నిరూపించుకో. ఇప్పుడు మన ఇద్దరి మీద కేసు పెట్టారు, ఏమని ఆ కానిస్టేబుల్ కొట్టామని కోర్టుకు తీసుకెళ్తారు. నిరూపించాలిగా. నిరూపించగలరా?